భారత కారికాం శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కరేబియన్ దేశాల అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీతో నైపుణ్యాభివృద్ది, వ్యవసాయం, ఔషధాలు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై సమీక్షించారు. బార్బడోస్ ప్రధాని మియా మోట్లీతో మోదీ సమావేశమయ్యారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మోదీ అందించిన సాయాన్ని, భారత్ బార్బడోస్ సంబంధాల్లో నిబద్దతను గుర్తించి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ప్రదానం చేయాలని తాము నిర్ణయించినట్టు మోదీకి మియా చెప్పారు. ఈ అవార్డును నవంబర్ 30న బార్బడోస్లో ప్రదానం చేయనున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆరోగ్యం, ఔషధాలు, ఐక్యరాజ్య సమితిలో సహకారంపై ఇరువురు నాయకులు చర్చించారు. బహామాస్ ప్రధాని ఫిలిప్ డేవిస్తో జరిగిన భేటీలో ఆర్థిక సహకారం, హరిత ఇంధనం, వాతావరణ మార్పులపై చర్చలు జరిపారు. ట్రినిడాడ్ టబాగో ప్రధాని కీత్ రౌలీతోనూ మోదీ సమావేశమయ్యారు. భారతదేశపు యూపీఐ చెల్లింపుల వ్యవస్థపై కీత్ రౌలీ ప్రశంసలు కురిపించారు. సురీనామ్ అధ్యక్షుడు చాన్ సంతోకీతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, ఆర్థిక సహకారంపై చర్చించారు. డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ స్కెరిట్తో మోదీ సమావేశమయ్యారు. డొమినికా అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు రూజ్వెల్ట్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్తోనూ మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. సెయింట్ లూసియా ప్రధాని ఫిలిప్ జే ఫియారీతోనూ మోదీ భేటీ అయ్యారు. విద్య, ఆరోగ్యం, క్రికెట్, యోగా రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించారు.